లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏడాది పాలన పూర్తి చేసుకోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతోంది. అయితే ఏడాది పాలనపై కాషాయ నేతల పోరుపాట పడతామంటున్నారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనపై తెగ హడావుడి చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఇప్పుడు ఏడాది పాలనలో అన్ని వైఫల్యాలే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రధాన ఎజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. అయితే వారి యాక్షన్ ప్లాన్ కు ఆదిలోనే అంశపాదులు ఎదురవుతున్నాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి చేసుకోనున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంబరాల మూడ్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ డిసైడ్ అయింది. అందుకుగాను తొలుత పాదయాత్ర చేపట్టాలని భావించినప్పటికీ పార్టీ సంస్థాగత సమస్యలతో పాదయాత్ర నిర్ణయాన్ని విరమించుకుందట. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, ఛార్జిషీట్లు విడుదల చేయాలని భావిస్తుంది. ఇటీవల బీజేపీ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై నిర్వహించిన వర్క్షాప్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చేపట్టాలని తొలుత కాషాయ పార్టీ నిర్ణయించినా చివరకు వెనకడుగు వేసినట్లు సమాచారం. పాదయాత్రలు చేస్తే ఎవరు లీడ్ చేయాలి? ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారు చేయాలా, లేక టికెట్ ఆశించి దక్కకపోయినా పార్టీలో యాక్టివ్గా ఉంటున్న వారికి ఆ బాధ్యత అప్పగించాలా, లేదా కొత్త నేతలకు ఇవ్వాలా, పాత నేతలకు ఇవ్వాలా అన్నది పార్టీకి ప్రశ్నార్థకరంగా మారినట్లు తెలుస్తుంది. అందుకే పాదయాత్ర ఆలోచనలకు బీజేపీ బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో చాలా మంది పార్టీని వీడారు. మరి అలాంటి సెగ్మెంట్లలో యాత్ర ఎవరు చేపట్టారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమస్యలు, చిక్కుముడులను అధిగమించి యాత్ర చేపట్టడం కష్టమని భావించి పాదయాత్ర నిర్ణయాన్ని విరమించుకున్నట్లు సమాచారం. పార్టీలో ఇప్పటికే కొత్త, పాత నేతల గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. పాదయాత్రలు నిర్వహించి కొత్త నేతల్ని ఆహ్వానిస్తే పాత నేతలతో సమస్య, పాత నేతలను ఆహ్వానిస్తే కొత్త నేతలతో తలనొప్పి అన్నట్టు తయారైన పరిస్థితుల్లో లేనిపోని పంచాయతీలు ఎందుకని పాదయాత్రల నిర్ణయాన్ని అటకెక్కించేశారట. ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలను వివరించడానికి బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు చేసి ఛార్జిషీట్ విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని డిసెంబర్ 1వ తేదీ నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీన మండల స్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. 2వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయింది. ఇక 3న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేయాలని కమలదళం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రోగ్రామ్స్ కు కూడా అసెంబ్లీ వారీగా ఎవరు లీడ్ చేయాలన్న దానిపై అయోమయ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. ఛార్జిషీట్ ఎవరు ప్రిపేర్ చేయాలనే దానిపై కూడా పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారట. మరి ఇబ్బందులను ఎదుర్కొని కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.